గోవింద. వెల్కమ్ టు మై ఛానల్ నాగమణి కనగంటి. ఈ లాకర్ నాది. ఈ లాకర్ ఇప్పుడే ఖాళీ చేస్తున్నానండి. మా సేవ ఈ రోజుతోటి కంప్లీట్ అయింది. సాయంత్రం 5 గంటలకు దర్శనం కాబట్టి నేను అన్నీ సర్దుకుంటున్నాను ఒక్కొక్కటి కూడా. ఓకేనా ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పుడే నేను షాపింగ్కి వెళ్ళి వచ్చానండి. అయితే ముందుగా మీకు చెప్పాలి అనుకుంటున్నాను, ఇది నాకు ఐడి కార్డ్ అండి. నా ఐడి కార్డ్ ఇది. అదేవిధంగా నా స్కార్ప్ అండి. ఈ రెండు ఉంటేనే మనం కంపల్సరీగా సేవకి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా నేను వరహాల స్వామి టెంపుల్కి నేను సేవకు వెళ్ళాను కదా, అక్కడ నాకు తులసి దళాలను స్వామివారి కాళ్ళ దగ్గర ఉన్నటువంటి, స్వామివారి మెడలో ఉన్నటువంటి తులసి దళాలను అవి రెండు కలిపి ఇచ్చారండి. సో నేను ఇంటికి తీసుకెళ్ళడానికి చాలా జాగ్రత్తగా కవర్లో పెట్టుకున్నాను. అదేవిధంగా నాకు స్వామివారి దగ్గర ప్రసాదము ఇవి ఇచ్చారండి. పటికి ఇచ్చారు. స్వామివారికి ఇష్టమైన ప్రసాదము పటికి ఇచ్చారు. అదేవిధంగా జీడిపప్పు, కిస్మిస్లు కూడా ఇచ్చారు. కానీ కిస్మిస్లు జీడిపప్పు చూసేసరికి తినేసానండి. ఓకేనా. ఇవి తీసుకెళ్తున్నాను నేను ఇంటికి పిల్లల కోసం. అదేవిధంగా నాకు వరహాల స్వామి దగ్గర అయ్యగారు ఈ మామిడి పండును ఇవ్వడం జరిగింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అయితే ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నానండి నా పిల్లల కోసము. కానీ బాగా టూ డేస్ అవుతుంది కదా, బాగా దగ్గరగా బాగా పండింది. స్మెల్ మాత్రం చాలా చక్కగా, అసలు చాలా రుచికరంగా వస్తుందండి. అసలు ఆ స్మెల్ చూస్తుంటే, వాసన చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. తినేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇంటికి తీసుకెళ్ళేదాకా కూడా ఆగుతుందో లేదో అని చెప్పేసి నేను తినాలనుకుంటున్నాను ఈరోజు ఈవినింగ్. ఓకేనా ఫ్రెండ్స్. అదేవిధంగా నేను ఈరోజు అక్కడ వడల కోసం వెళ్ళడం జరిగింది. లడ్డూల కోసం స్వామివారి వడలు ఒక 3 తెచ్చుకున్నానండి. నేను 3 వడలు తెచ్చుకున్నాను. స్వామివారికి ఇష్టమైన వడలు ఇవి. ఎక్కువగా తిరుమలలో దొరకవండి. సో మార్నింగ్ 9:30 నుంచి 10:30 వరకు 1 అవర్ ఏమో దొరుకుతాయి. సో మీరు కంపల్సరీగా ఎర్లీగా వెళ్ళి లైన్లో నిలబడి తెచ్చుకోవాలండి. అదేవిధంగా నేను లడ్డూలు తీసుకొచ్చుకున్నానండి స్వామివారి. గోవింద గోవింద గోవింద. ఓకేనా ఫ్రెండ్స్. లడ్డూలు అది తిన్నాను. ఇగో అవి కొంచెం తునిగిందండి, అందుకే వేరే లడ్డు చూపిస్తున్నాను. నేను తెచ్చే కార్యక్రమంలో అటు ఇటు నలుపుకుంటూ తీసుకొచ్చాను. అందుకోసమే వేరే లడ్డు చూపించాను ఫ్రెండ్స్. ఓకేనా. అదేవిధంగా నేను ఊదిబత్తీలు మళ్ళీ రిటర్న్ వచ్చేదాకా కూడా ఊదిబత్తీలు ఒకేసారి తెచ్చుకుంటాను. అదేవిధంగా ఇవి సువాసన భరితమైన సాంబ్రాణి గిన్నెలండి. మీరు కూడా తెచ్చుకోండి వచ్చినప్పుడు. ఎక్కువగా మన ఇంట్లో సువాసనగా, మన ఇంట్లోకి అతిథులు కానీ ఎవరైనా మన ఇంట్లోకి వస్తున్నారంటేనే ఇది వెలిగిస్తే మాత్రం చాలా సువాసన భరితమైన, మన గేట్ దగ్గర ఉన్నప్పుడే చాలా చక్కని వాసన స్మెల్ వస్తుందండి. స్వామివారు మన ఇంట్లో ఉన్నట్టుగా స్మెల్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. అదేవిధంగా నేను చక్కగా బాటగంగమ్మ తల్లి అన్నాను కదా, బాటగంగమ్మ దగ్గర పసుపు కుంకుమలు తెచ్చుకున్నాను. నేను ఈ గిన్నెలు చాలా జాగ్రత్తగా భద్రపరుచుకున్నా ఇంటికి తీసుకెళ్ళడానికి. అదేవిధంగా నాకు స్వామివారి దగ్గర పటిక ఇచ్చారండి. పటిక. ఓకేనా ఫ్రెండ్స్. పటిక ఇది పిల్లల కోసం నేను ఇంటికి తీసుకెళ్తున్నాను. అదేవిధంగా బాటగంగమ్మ దగ్గర నాకు పసుపు తాడు ఇచ్చారండి, అయ్యగారు ఇచ్చారు. ఓకేనా ఫ్రెండ్స్. మీరు కూడా చక్కగా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళండి. అదేవిధంగా నాకు గాజులు మా ఫ్రెండ్స్ కొనిపెట్టారండి. ఆ ఫ్రెండ్స్ అంటే నేను లీడర్ని అని చెప్పేసి లీడర్కి ఏదో ఒకటి ఇవ్వాలి అని ఆలోచించుకొని వాళ్ళందరూ కూడా చక్కగా నాకు గాజులు గిఫ్ట్ ఇచ్చారండి. అలా ఇవ్వాలి, లీడర్ కదా, అలా ఇవ్వాలని లేదు, వద్దన్నాను. అయినా కానీ మా ఫ్రెండ్స్ అందరూ చక్కగా కొనిచ్చారు. వారికి నా తరపున థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే మనకి కావాల్సింది గాజులే కదండి, పసుపు కుంకాలు గాజులు కదా. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడే సర్దుకుంటున్నాను. సాయంత్రం మాకు 5కి సేవ ఉందండి. సేవ కాదు, దర్శనం ఉంది 5 గంటలకి. అందుకోసం ఇప్పుడు అన్నీ సర్ది పెట్టుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. మరెన్నో వీడియోల కోసం
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మై ఛానల్ నేమ్ ఈజ్ నాగమణి కన్వెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గోవిందా గోవిందా గోవిందా.